Good morning viewers, welcome to Smart Minds YouTube channel. So here we discussing about unit 2 in data structures. So first concept వచ్చేసి మనది linear list. A linear list in data structure refers to a collection where data elements are arranged in one after another in sequential linear order. That means linear list అనేది data structures లో refers to a collection where data elements are arranged in one after another. ఇది ఒక సీక్వెన్షియల్ మేనర్లో అనేది పర్ఫామ్ చేస్తుంది. ఒక నోడ్ని మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నోడ్ని ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. సీక్వెన్షియల్ మేనర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక సీక్వెన్షియల్ లీనియర్ ఆర్డర్లో రిప్రజెంట్ అయి ఉంటుంది. ఈ లీనియర్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్లో అదొక పార్ట్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్లో మనకి అరే, లింక్డ్ లిస్ట్ ఇవన్నీ మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. దాని ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఏ యూనిక్ ప్రెడిసర్ అండ్ సక్సెసర్. ఇక్కడ మనకి ప్రెడిసర్ అంటే ఏంటి, సక్సెసర్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఒక వాల్యూని తీసుకుంటే దానికి ఇంక్రిమెంట్ ఉన్నదాన్ని, డిక్రిమెంట్ ఉన్నదాన్ని మనం ప్రెడిసర్, సక్సెసర్ అంటాం. సో ఇట్ మీన్స్ ట్రావర్సల్ కెన్ ప్రొసీడ్ స్టెప్ బై స్టెప్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్ వితౌట్ బ్రాంచింగ్ పార్ట్స్. ఈ ట్రావర్సల్ అనే వర్డ్ ఏంటంటే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఒక సర్చింగ్ ఎలిమెంట్ తీసుకున్నాం, కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని దాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు వన్ బై వన్ సెర్చ్ చేసుకుంటూ దాని ఎండింగ్ పాయింట్, డెస్టినేషన్ ఎక్కడుందో అక్కడి వరకు సెర్చ్ చేయడాన్ని ఇక్కడ ట్రావర్సల్ మెథడ్ అంటాం. సో ఇక్కడ స్టార్ట్ టు ది ఎండ్ వితౌట్ బ్రాంచింగ్ పార్ట్స్. వితౌట్ బ్రాంచింగ్ పార్ట్స్ ఏమీ లేకుండా స్ట్రైట్గా సీక్వెన్షియల్గా అది ఆ రూల్ని ఫాలో అయ్యి ఫైనల్ డెస్టినేషన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ. సో దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ సీక్వెన్షియల్లీ మెయింటైనింగ్ దేర్ ఆర్డర్. ఇది సీక్వెన్షియల్ లీనియర్ లిస్ట్ కాబట్టి, లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఒక పార్ట్ కాబట్టి ఇది సీక్వెన్షియల్ మేనర్ని ఫాలో అవుతూ ఉంటుంది. దాని ఆర్డర్ని చేంజ్ చేయదు. దాని ఆర్డర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ట్రావర్సల్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్, మేకింగ్ యాక్సెస్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఎఫిషియంట్ ఇన్ సర్టెన్ ఆపరేషన్స్. ట్రావర్సల్ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్. ట్రావర్సల్ అనేది మనకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్. అది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ డెస్టినేషన్లో ఉన్న ఏ నోడ్ అయితే మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని సెర్చ్ చేస్తుంది వితౌట్ ఎనీ బ్రాంచింగ్ పార్ట్స్. సో ఇక్కడ మేకింగ్ యాక్సెస్, ఇన్సర్షన్, డిలీషన్ అనే ఆపరేషన్స్ ట్రావర్సల్ మెథడ్లో పర్ఫామ్ అవుతాయి. ఎఫిషియంట్ ఇన్ సర్టెన్ ఆపరేషన్స్, కొన్ని ఆపరేషన్స్ అనేవి ఎఫిషియంట్ వేలో పర్ఫామ్ చేస్తాయి. మనకి తెలుసు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనే దాని గురించి ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసినప్పుడు దాంట్లో మనకి కామన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఇంక్లూడ్ అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్ అండ్ క్యూస్. మనం చెప్పుకునేది ఇప్పుడు లీనియర్ లిస్ట్, ఇది కూడా అందులో ఒక పార్ట్. సో ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్, కామన్ టైప్స్ అన్నమాట. సో దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే అరే. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అరే గురించి చూద్దాం. అరే, అండ్ అరే ఈజ్ ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. అరే అనేదాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఈజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు. సో టెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం, ఒక 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం, 10, 20, 30, 40, 50. దీస్ కెన్ బి అరేంజ్డ్ విత్ లింక్డ్ టుగెదర్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒక నోడ్కి మధ్య ఇక్కడ లింక్డ్ అనేది ఈ రిప్రజెంటేషన్ అని ఇచ్చాం. సో ఇది లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో 10 అనేది 20కి ఒక రిలేషన్ ఉన్నట్లుగా ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్లో మనకి ఫస్ట్ వన్ హెడ్ ఉంటుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్ ఇన్ గివెన్ అరే. సో అక్కడ మనకి నల్ అనేది మనం రిప్రజెంట్ చేయడం మ్యాండేటరీ. సో ఇది లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈచ్ నోడ్ కంటైన్స్ ఏ వాల్యూ అండ్ ఏ రిఫరెన్స్ టు ది నెక్స్ట్ నోడ్. ఇక్కడ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఏంటంటే ఒక 10 ఉంది ఫర్ సపోజ్. 10, 20, 30, 40, 50 మనం ఇక్కడ అరేలో తీసుకున్నాం. సో ఇక్కడ 10కి 20కి రిలేషన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాం. అక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ 20 అనేది ఈ 10 మీద, ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి అది రిఫరెన్స్ అనేసి చెప్తున్నారు. సో ఇట్లా అన్ని ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్య రిలేషన్ ఉండడాన్ని మనకి ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి
the list is linear as traversal nodes from one node to the next without branching until reaching the null reference. మనం ఫస్ట్ ట్రావెర్సల్ మెథడ్ దగ్గర చెప్తున్నట్లు స్టెప్ బై స్టెప్ ఇట్లా సీక్వెన్షియల్ లైన్ ఫార్మేషన్లో 1 by 1 చెక్ చేసుకుంటూ లాస్ట్ డెస్టినేషన్కి వెళ్తుంది. వితౌట్ బ్రాంచింగ్ అంటే ఎనీ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా, బ్రాంచింగ్స్ ఏమీ లేకుండా. అంటే ఫర్ సపోజ్ 10 ఉంది, 10కి 2 బ్రాంచింగ్స్ ఉన్నాయి, 20, 30 ఉన్నాయి. సో అప్పుడు ఈ 20, 30 అది కన్సిడర్ చేయదు. 10 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందో దాన్ని కన్సిడర్ చేసి లాస్ట్ డెస్టినేషన్కి వెళ్తుంది. సో దీంట్లో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఏమిటవి? ఇన్సర్షన్, డిలీషన్ అండ్ ట్రావెర్సల్. ఇన్సర్షన్లో మనకి ఇక్కడ మనం ఆపరేషన్స్ గురించి మనం ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, కావాలంటే ఆ మ్యాటర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏంటి? టైం కాంప్లెక్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎట్ ది బిగినింగ్ బిగ్ O ఆఫ్ n, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఎట్ ది బిగినింగ్ బిగ్ O ఆఫ్ n అంటే మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో బిగ్ O ఆఫ్ n అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. అంటే మనం ఇన్సర్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి కావాల్సిన స్పేస్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. మనం యాక్సెస్ చేసుకోవడానికి పట్టిన టైం ఎంతైతే ఉంటుందో దాన్ని ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అంటారు. అంతే. సో వాటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూద్దాం. సో కీ పాయింట్స్: ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ఎట్ ది బిగినింగ్ ఈజ్ ఫాస్ట్ బిగ్ O ఆఫ్ 1 ఫర్ లింక్డ్ లిస్ట్ బట్ స్లో ఫర్ అరేస్ డ్యూ టు నీడ్ ఫర్ షిఫ్టింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఎరే ఎగ్జాంపుల్ చూసుకుందాం. మనం ఏమేమి చెప్పాం? ఎరే, లీనియర్ లిస్ట్, లింక్డ్ లిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇందులో మన కీ పాయింట్స్లో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇన్సర్ట్ ఆర్ డిలీట్ ఎట్ ది బిగినింగ్ ఈజ్ ఫాస్ట్. ఇక్కడ బిగ్ O ఆఫ్ 1 అనేది ఇది కాన్స్టెంట్, అంటే బెస్ట్ కేస్ అనమాట. టైం కాంప్లెక్సిటీకి కానీ స్పేస్ కాంప్లెక్సిటీకి కానీ బెస్ట్ కేస్. అంటే ఫాస్ట్గా డేటాని అనేదాన్ని యాక్సెస్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అట్లా చేస్తుంది. సో ఫర్ లింక్డ్ లిస్ట్, ఇది ఓన్లీ లింక్డ్ లిస్ట్ గురించి చెప్తున్నాం. బట్ స్లో ఫర్ అరేస్ డ్యూ టు నీడ్ ఫర్ షిఫ్టింగ్ ఎలిమెంట్. ఈ లింక్డ్ లిస్ట్లో ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఇన్సర్షన్, డిలీషన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. దానికి లింక్ ఉంది, ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఇంకొక ఎలిమెంట్ని ఈజీగా యాడ్ చేయొచ్చు. ఎరేలో అలా కాదు, లింక్ ఇంకా మనకి ట్రావెర్సల్ మెథడ్లో కూడా అలా కాదు. సో దాని గురించి ఇక్కడ మనకి ఫాస్ట్ బిగ్ O ఆఫ్ 1 వచ్చిందంటే ఇది బెస్ట్ కేస్. ఇన్సర్షన్, డిలీషన్ ఆపరేషన్స్ని గుడ్గా పర్ఫామ్ చేస్తుందనే మీనింగ్. సో ఎరే ప్రొవైడ్ ఫాస్ట్ ఇండెక్స్డ్ యాక్సెస్ బట్ ఇన్సర్షన్, డిలీషన్ కెన్ బి స్లో డౌన్. స్లో డౌన్ అంటే మనకి ఇక్కడ బిగ్ O ఆఫ్ n అనేది వస్తుంది, టైం కాంప్లెక్సిటీ. ఎరేలో మనకి ఏంటి? మనం ఒక 5 ఎలిమెంట్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్, మనకి ఇంకో 6th ఎలిమెంట్ యాడ్ చేయాలంటే మనం ఇక్కడ ఇండెక్స్ చేంజ్ చేయాలి. ఎలిమెంట్ని షిఫ్ట్ చేసుకుంటూ లాస్ట్ డెస్టినేషన్కి మూవ్ చేయాలి. సో ఇట్లా చేయడం వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకేంటి? ఇన్సర్షన్ అనేది, డిలీషన్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. దేని మీద? లింక్డ్ లిస్ట్ మీద ఎరేకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బిగ్ O ఆఫ్ n అనేది దీని టైం కాంప్లెక్సిటీ. లింక్డ్ లిస్ట్ ఎనేబుల్ క్విక్ ఇన్సర్షన్, డిలీషన్ ఎట్ ది స్టార్ట్ బట్ రిక్వైర్ ట్రావెర్సల్ టు రీచ్ ఎండ్ ఆర్ ఆర్బిటరీ పొజిషన్. లింక్డ్ లిస్ట్ లాగే ఇక్కడ మనకి ట్రావెర్సల్ మెథడ్ కూడా సేమ్. లింక్డ్ లిస్ట్లో కూడా మనకి ఈ లింక్ రిప్రజెంటేషన్స్ అనేవి ఉంటాయి. లాస్ట్ ట్రావెర్సల్ మెథడ్ ఏంటంటే నల్ పాయింటర్ వరకు కూడా ఫైండ్ అవుట్ చేస్తూ రావాలి నోడ్ని. అది లింక్డ్ లిస్ట్కి, ట్రావెర్సల్ మెథడ్కి డిఫరెన్స్. సో ట్రావెర్సల్ మెథడ్లో లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ కూడా వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n ఉంటుంది. సో ఈ 3 కేసెస్లో మనకి లింక్డ్ లిస్ట్లో ఫాస్ట్గా ఇన్సర్షన్, డిలీషన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం బెస్ట్ కేస్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ది లీనియర్ లిస్ట్ రిప్రజెంటేషన్. సో నెక్స్ట్ వేరే టాపిక్ తోటి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్.